శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా సింహరాశి రాశి ఫలాల్లోకి స్వాగతం, సుస్వాగతం. అయితే మనం ఈరోజు ఇంట్లో ఏ వస్తువుల వల్ల మనకి దరిద్రం వస్తుంది? ఏ వస్తువులు ఉండడం వలన మనకి సమస్యలొస్తాయి? అసలు ఇంట్లో ఉండవలసిన వస్తువులేమిటి? ఉండకూడని వస్తువులేమిటి? అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారికి చూస్తే వారు చాలా మంచి మనసు, చాలా ఉదార హృదయం కలిగిన వ్యక్తులు. వారు ఏ పని మొదలుపెట్టినా, ఏ పని అనుకున్నా చాలా నిదానంగా, చాలా నిమ్మలంగా చేస్తూ ఉంటారు. అయితే అసలు ఈ సింహరాశి వారు ఏ నక్షత్రాల కింద వస్తుంటారు? వాళ్ళు ఏ నక్షత్రంలో, ఏ పాదంలో పుడితే ఈ సింహరాశి వస్తుందనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం. మఖ నక్షత్రం. సింహరాశి వారికి మఖ నక్షత్రం అనేది 1, 2, 3, 4 పాదములు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టినవారు మనకి సింహరాశి వారి కింద వస్తుంటారు. అయితే వీరు ఏ పని చేసినా, ఏ పని చేయాలనుకున్నా చాలా నిదానంగా, చాలా నిశ్చలంగా, చాలా నిడారంబరంగా ఉంటారు. అయితే వీరు చేసే పనులు, వెళ్ళే దారులు ఏదైనా గాని ఒకసారి అనుకున్నారంటే ఆ దారిలో వెళ్తారు. ఆ వెళ్ళే దారిలో వాళ్ళకి ఖచ్చితంగా ఆ పని ఖచ్చితంగా అవుతుంది. అయితే వీరికి వ్యాపారాల్లో కానీ, అభివృద్ధి అయితే చాలా మంచిగా జరుస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లుగైతే, దేవుడి పూజా మందిరంలో గాని, దేవుడి దగ్గరకి కానీ వెళ్లి దర్శించుకొని, అక్కడ తీర్థ ప్రసాదాలు పంచిపెట్టడం వలన వీరికి చాలా శుభ ఫలితాలొస్తాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లుగైతే, ఈ రాశివారు డబ్బు అనేది 3 విధాలుగా వస్తుంది. వీరికి చూసుకున్నట్టయితే మ్యారేజ్ అయిన వారికైతే, ఇటు అత్తగారి దగ్గర నుంచి, మ్యారేజీ కాని వారైతే చేసే వర్క్ ద్వారా, మామూలుగా ఉన్నవారైతే వీళ్ళు వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించి, దాంట్లో ఒక ప్రత్యేకమైన కథనంలో నిలబడతారు. వీరు చాలా సంపన్నమైన జాతికి చెందినవారు. ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకుంటే, జాతకపరంగా చూస్తే మాత్రం వీరికి అనుకున్న పనులు, చేసే పనులలో విజయం అయితే ఉంటుందండి. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఒక శుభ ఫలితాలైతే ఈ సింహరాశి వారికి రాబోతున్నాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు చేసే ప్రతి పనులు, వెళ్ళే ప్రతి దారులు చాలా నిదానంగా, చాలా ఒక న్యాయబద్ధంగా, ఒక పట్టుదలతో చేస్తారు. అందువల్ల వీరికి శత్రువులెక్కువ. ఈ శత్రువులు ఏం చేస్తుంటారంటే, వీరిని ఎప్పటికప్పుడు నష్టపెడదాం. ఏదో ఒక రూపంలో సమస్యల్లోకి తోసేద్దాం. వీరిని ఏదో ఒక రూపంలో ఇబ్బందుల్లోకి లాగుదామనే చూస్తుంటారు. అందువలన వీరికి శత్రువు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితులు. ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో పైకి మంచిగానే ఉంటారు. కానీ లోపల వీరికి విష పదార్థంగా నడుస్తారనమాట. వీరు ఎక్కడని నష్టపెడదామా అని ఎదురెదురు చూస్తుంటారు. అందువలన వీరు స్నేహాలు కూడా అన్ని విషయాలు చెప్పుకోకపోవటం వల్ల వీరికి చాలా మంచిగా ఉంటుంది. ఇక మూడో విషయానికొస్తే శుభప్రదమైన శుభకార్యాలు ఈ సింహరాశి వారికి మనకి అవ్వవు, జరగవు అనుకున్న పనులు కూడా ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్న పనులైతే ఖచ్చితంగా ఈ ఈ యొక్క నెలలో ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సింహరాశి వారికని మనం చూసుకున్నట్లుగైతే, అసలు ఇంట్లో కొన్ని వస్తువులనేది మనం దానంగా ఇవ్వకూడదు. అసలు ఏ వస్తువులు దానం ఇవ్వడం వల్ల, అది కూడా గృహిణులు. ఇంట్లో ఉండేవారేంటంటే, ఎవరన్నా పక్కనింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరైనా వచ్చి, "మాకు ఈ వస్తువు కావాలి. మీ వంటగదిలో ఈ వస్తువు లేదు. ఇలా తీసుకోవడం వల్ల మాకు ఇలాగా ఆ పని తొందరగా పూర్తవుతుందని" కొంతమంది ప్రత్యేకంగా ఆలోచిస్తా ఉంటారు. అయితే మనకు తెలియకుండానే కొన్ని వస్తువులు ఇవ్వడం వలన మన ఇంట్లో కొన్ని సమస్యలొస్తుంటాయి. అంటే మనం వంటగదిలో ఇచ్చే వస్తువులే కదా! చిన్నదే కదా! అని మనం అనుకుంటాం. కానీ అవి ఇవ్వటం వలన మనకి కొన్ని కొన్ని కష్టాలను మనం కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి అవి ఏ వస్తువులేంటంటే మొట్టమొదటిది సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలనేది మనము ఎవరికీ ఇవ్వకూడదు. అలా ఇవ్వటం వల్ల ఆ సుగంధ ద్రవ్యాల్లోకి మనకి ఉన్న లక్ష్మీ కటాక్షం అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందనమాట. అంటే సుగంధ ద్రవ్యాలనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి. కాబట్టి అలాంటి వస్తువులు మనం ఇవ్వకూడదు. అవేమిటంటే చెక్క, లవంగము, యాలుకలు అలాంటివి మషాలా సంబంధించిన దినుసులలో కొద్దిగా సుగంధాన్ని వెదజల్లే వస్తువులను మనం ఇవ్వకపోవడం వల్ల చాలా మంచిది. అలాగే ఉప్పు కూడా దానం చేయకూడదు. అలా దానం చేయడం వల్ల గూడా మనకి కొన్ని సమస్యలైతే కొన్నైతే వస్తూ ఉంటాయి.
దానివల్ల మనకి ఏదో ఒక రూపంలో ఇబ్బందులనేవి ఉంటుంటాయన్నమాట. మన జాతక ప్రకారం వాస్తు శాస్త్రానికి సంబంధించిన దాంట్లో గాని, మన జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించింది గాని ఎంతో విశిష్టత ఉందన్నమాట. అంటే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో గాని, ఆఫీసుల్లో కానీ కొన్ని రకాలమైన వస్తువులు ఒక నిర్దిష్టమైన ప్లేస్‌లో కేటాయించబడుతుంది. అంటే మన వస్తువులనేది ఏదైనా గాని ఒక ప్లేస్‌లో ఉంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అని, ఒక ప్లేస్‌లో ఉంటే మనకు నెగెటివ్ ఎనర్జీ అని కొద్దిగా మనం చూసే విధానాన్ని బట్టి, మనం ఉన్న ప్లేస్‌ని బట్టి, మనం ఉండే స్థాయిలో బట్టి అని మనకు కొన్ని కొన్ని శుభ ఫలితాలు ఇస్తుంటాయన్నమాట. అలాంటిదేంటంటే ఈ ప్రదేశంలో ఈ వస్తువు ఉండకూడదు. ఈ ప్రదేశంలో ఈ వస్తువు ఉండాలి. ఈ వస్తువు ఈ ప్రదేశంలో లేకపోవటం వల్ల మనకి మన దరిద్రాన్ని మనం కోరి తెచ్చుకున్నట్టే. మన సమస్యల్ని మనం కోరి తెచ్చుకున్నట్టే. కాబట్టి మనకి వాస్తు దోషాల ప్రకారము, వాస్తు ఫలితాల ప్రకారం ఏంటంటే ఆఫీస్‌లో ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా ఉండదనమాట. అంటే ఏ వస్తువు ఒక చోట పెట్టిన వస్తువు ఒక చోట లేకపోతే ఆరోగ్య సమస్యలు రావటము, అశాంతి రావటము, ఆందోళన, మానసిక సమస్యలు రావటము ఇలాంటివి మనకు తెలియకుండానే ఎన్నో వెంటాడుతుంటాయి. అయితే ఆ వస్తువులు కేటాయించిన స్థలంలో పెట్టడం వల్ల మనకి కొన్ని ముఖ్యమైన పనులు జరగటం, ఆ ముఖ్యమైన పనులలో మనకు ప్రశాంతంగా ఉండటం, కొన్ని కొన్ని పనులు జరగటము, అలాంటివి మనకి తెలుస్తాయనమాట. అయితే మనం దీంట్లో ఏంటంటే ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండకూడని వస్తువులేమిటో చూద్దాం రండి. ఒకటి పని చెయ్యని గడియారం. ఎందుకంటే మన కాలం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఏ పని చేసినా, ఏ పని అనుకున్నా ఒక శుభముహూర్తాలని, శుభ గడియలని, ఒక అదృష్ట గడియలనే పనిలోనే మనం చేస్తాం కానీ, ఒక చెడు గడియల్లో, చెడు ప్రయత్నాల్లో మనం ఏ పని మొదలుపెట్టం. అందువలన ఒక పని చేయడం లేని ఒక గడియారం గానీ, లేదా విరిగిన గడియారం కానీ, మన గోడ మీద గానీ, మన ఇంట్లో గానీ అస్సలు ఉండకూడదు. అలా ఉండటం వలన ఆ ఇంట్లో ఆ ఇంటి వారికి అశుభం. ఇంకా నెగెటివ్ ఎనర్జీ చాలా వస్తుంది. అంతేకాక ఇంటివారు ఏ పనైతే తలపెడతారో, ఏ పనైతే అనుకుంటారో ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది. ఎందుకంటే మన గడియారం ఆగిపోయినట్లుగా మనం అనుకున్న పనులు కూడా ఆగిపోతాయి. అలాగే విరిగిన వస్తువులు. ఈ విరిగిన వస్తువులనేది అంటే పాత్రలు గాని, లేకపోతే ఏదన్నా గాజుకు సంబంధించిన వస్తువులు గాని, అలాంటివి కూడా మన ఇంట్లో అస్సలు ఉండకూడదనమాట. ఇలా ఉండటం వల్ల కూడా మనకి అశుభ ఫలితాలనేవి కలుగుతాయి. ఆర్థిక నష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్నమాట. అలాగే కుటుంబంలో గూడా ఆందోళనలు అలాంటివొస్తాయి. అయితే కొన్ని రకాలటువంటి చిత్రాలు కూడా మన ఇంట్లో ఉండకూడదనమాట. అలాంటి చిత్రాలు ఉండటం వల్ల మనకి ఇంట్లో చాలా వరకి ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది, ఒక మైండ్ అనేది ఒక హింసాత్మకమైన ఆలోచన అనేది మన మైండ్‌లో మెదులుతుంది. అలాంటి వస్తువులేంటంటే క్రూర మృగాల బొమ్మలు. ఈ క్రూర బొమ్మలు ఉండడం వలన ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తుతాయన్నమాట. ఎందుకంటే, మనం ఉదయాన్నే నిద్ర లెగవంగాల్నే ఆ వస్తువులు ఎదురున్న వస్తువులు మనం చూస్తా ఉంటాం. అలా చూడడం వల్ల ఏంటంటే, మన మైండ్‌లో ఒక ఆలోచన ఒక నెగెటివ్‌గా మనకి మైండ్‌లోకి పడుతుందన్నమాట. అలాగా బంధు సంబంధాల్లో గాని, తెగిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. అలాంటివి చూసినప్పుడేందంటే, మనకి భయపడే ప్రమాదం ఉంది. అలాంటి ఫలితాల్లో మనం అలాంటి బొమ్మలు చూసినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవడం గూడా మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా జరగడం ప్రతిసారి మంచిది కాదు. అలా జరగడం వల్ల మనకి కొన్ని చికాకులు, ఇబ్బందులు కూడా జరుగుతాయనమాట. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారికేంటంటే, ఒక లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల గాని, లేదా ఒక గృహప్రవేశానికి సంబంధించిన దాంట్లో గాని, లేదా కుటుంబానికి సంబంధించిన దాంట్లో గాని, అనుకున్న పనులలో సంబంధించిన దాంట్లో గాని, ప్రతి పననేది ముందుగా ఎవరికీ చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి చాలా అంటే చాలా ఇబ్బందులైతే వస్తున్నాయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము మన ఇంట్లో కొన్ని, కొన్ని వస్తువులు కూడా మనం ఎప్పుడూ పూజించే వస్తువులు కానీ, కొన్ని చేసే పనులలో గాని, కొన్ని వస్తువులు కూడా మన ఇంట్లో ఉండకూడదు. అలా ఉండటం వల్ల గూడా మనకి చాలా అశాంతి పట్టుదలుతుంది. అందులో మొట్టమొదటిది దేవుడి పటాలు. ఒకే దేవతకి సంబంధించిన దేవుడి పటాలు, చిత్రపటాలనేవి మనకి 3 రకాలు అలా ఉండకూడదనమాట. ఎందుకంటే అలాగా ఉండటం వల్ల ఏంటంటే మనకి మన మైండ్ సెట్ అనేది 3, 4 రకాలుగా మారుతుంది. అలాగే ఏదైనా ఒకే దేవతకు సంబంధించిన దేవత పటాలనేది మనకి ఒకటి ఉండటమే మంచిది. అందులో పగిలిన చిత్రపటం అనేది మన దగ్గర అస్సలు ఉండకూడదు. పగిలిన, చినిగిన అంటే మనకు దేవుడి పటాలు, చిత్రపటాలు ఉంటాయి గదండీ! అలాంటి వాటి కూడా మనకి పగిలిన, చితికినా గాని అలాంటివి గూడా మనకేది ఉండకూడదనమాట. అలా ఉండటం వల్ల ఏంటంటే, మనకి తెలియకుండానే ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులనేవి మనకి ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్ల మనకి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు
ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకొని, మన ఇంట్లో ఉన్నయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే మనకి విడిచిన బట్టలండి. విడిచిన బట్టలని మూలలో వేయకూడదు. అలాగే ఆ యొక్క పాడైపోయిన బట్టలు కానీ, చినిగిన బట్టలు గాని, అలాంటిది ఒక మూటలాగా కట్టి మన ఇంట్లో పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏందంటే, ఒక దరిద్ర లక్ష్మి అనేది మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. ఎందుకంటే, ఆ యొక్క ఆ యొక్క వాటికేంటంటే, ఆ యొక్క బట్టలకి ఆ దరిద్రాన్ని సూచిస్తుంది. అలాగే చీపురుని దాటకూడదు. అలా చేయటం వల్ల కూడా మనకి ఇబ్బందులనేవి జరుగుతాయి. ఎల్లవేళలా ఇంట్లో శుభ్రంగా ఉండాలి. అలా ఉండడం వల్ల చాలా మంచిదండి. లక్ష్మీదేవి కటాక్షం అయితే చాలా మంచిగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఏ పని మొదలుపెట్టినా గానీ చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పిన వస్తువులు, ఈ చెప్పిన పనులనేది మీరు జాగ్రత్తగా గనక చేసుకున్నట్లుగైతే మిమ్మల్ని గాని, మీ కుటుంబాన్ని గాని అసలు ఎవరు ఆపలేరు. మీకు అష్టైశ్వర్యములతో పాటుగా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉంటారండి. నమస్తే.